మనం మొత్తం మీద నలుగురు మనుషుల్ని క్షమిస్తే చాలండి, లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఎవరు తెలుసా? మన యొక్క పేరెంట్స్. ఏంట్రా పేరెంట్స్ ని క్షమించమంటాడు ఏంట్రా అని అనుకుంటా ఉంటారు. చాలా మంది పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అరే మా అమ్మ సరిగ్గా మమ్మల్ని పెంచలేదు, మా నాన్న మాకు సరిగ్గా ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు అట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారని ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, ఫర్గివ్ యువర్ పేరెంట్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరిని ఫర్గివ్ చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి. అరే నేను అట్లా చేయలేదు లేదండి, ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్కి, ఆ రోజు ఉన్నటువంటి నాలెడ్జ్కి మీరు అలా బిహేవ్ చేశారు. అండ్ థర్డ్ పర్సన్ ఎవరంటే మీరు కాదు, మీ పేరెంట్స్ కాదు, మిగతా వాళ్ళందరినీ ఫర్గివ్ చేయాలి. ఇంకా ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు తెలుసా? పొరపాటున మీకు తెలుసో తెలియకుండానో అవతలని హర్ట్ చేసి ఉంటారు చూసారా, వాడి దగ్గరికి వెళ్ళి సిగ్గు వదిలిపెట్టి వాడిని క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగినోడు మనిషి, క్షమించగలిగినోడు దేవుడు. వాడు క్షమించగలడా క్షమించలేదా అనేది వదిలిపెట్టండి, మీరైతే క్షమాపణలు అడగండి. ఇది ఎవరి కోసం? క్షమాపణ అనేది వాడి కోసం కాదు, మన సంతోషం కోసం, మన ప్రశాంతత కోసం. సో ఫర్గివ్ ఎవ్రీబడి అండ్ హ్యావ్ పీస్ఫుల్ లైఫ్.